బాబు బాబు వద్దు బాబు బాబు నా మాట వినండి బాబు వాళ్ళని చెప్పి మీరు నేరస్తులు కావద్దు పోలీసులు చెప్తే వాళ్ళే చూసుకుంటారు వదలు మా అమ్మ చెప్పిన నేనే చెప్పాలి వదలు నా మాట విని బాబు వదలమంటుంటే బాబు ఆగు బాబు పాపానికి ఫలితం నేరానికి శిక్ష. నేరస్తులు చట్టం నుంచి తప్పించుకోగలరేమో కానీ దేవుని దృష్టి నుంచి తప్పించుకోలేరు. బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్. తెలిసి ఏ తప్పు చేయకండి. ప్లీజ్ డూ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఏమండి అడుగు. హచ్చిబాబు 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 ఎక్కడికి వెళ్ళావు? వాళ్ళు నిన్నేం చేయలేదు కదా. వాళ్ళని ఎత్తుకెళ్ళిపోయి ఏమైనా చేస్తారేమో ఎంత కంగారు పడ్డామో తెలుసా? ఏరాళ్ళు పోతే పోయారులే, నీకేం కాలేదు అదే చాలు. ఇంటికి వెళ్దాం పదా. పాప ఏడవలేదు కదా? లేదమ్మా పడుకుంది. సర్లే నువ్వు వెళ్ళు, లేట్ అయింది. ఏమండి తను కాస్త ఇంటి దగ్గర దించేసిరండి. అలాగే. నువ్వు తనకి స్నానం చేయించి భోజనం పెట్టు. ఎప్పుడు తిన్నాడో ఏమిటో. రా. మీరు చాలా గొప్పరమ్మ. నలుగురిలోనే తన వల్ల అలరపాలైనా మన్నించి అమ్మలా సేవ చేస్తున్నారు. జరిగిన దానిలో తన తప్పే ఉంది. తన అమాయకత్వాన్ని వాళ్ళ మావయ్యలు అనుకూలంగా వాడుకోవాలనుకున్నారు. ఒక విధంగా తను చేసిన పని వల్ల మంచి జరిగింది. నిజ నిజాలేమిటో అందరికీ తెలిసాయి. సుబ్బు అబ్బా ఇప్పుడే కదా పడుకున్నాను, మళ్ళీ ఏంటి? చెప్తా పద. అమ్మో అయ్య బాబాయ్, ఈ టైంలో ఎక్కడికండి? మనూరు. ఇదే కదా మనూరు? ఇది మనూరు కాదు, మనూరు ఆత్రేయపురం. అయ్య బాబాయ్ మళ్ళీ ఇప్పుడు అక్కడికి ఎందుకండి? మన ఇల్లు, పొలాలు, మిల్లు అన్ని చూసుకోవాలిగా. అచ్చిబాబు నువ్వు మామూలుగా మాట్లాడుతున్నావేంటి?
నేను ఇప్పుడు పిచ్చివాడిని కాదు. నిజమా? అవును, మొన్న జరిగిన యాక్సిడెంట్తో నేను మామూలు మనిషిని అయ్యాను. అయ్యో బాబోయ్, ఎంత సుమ్మా చెప్పావురా నా బంగారు కొండ. చాలు, ఇంక నేను చచ్చిపోయినా పర్వాలేదు. ఈ విషయం గాయత్రి వాళ్ళకి తెలిస్తే ఎంత సంతోషపడతారో ఇప్పుడే చెప్పేస్తానే. వద్దు, వాళ్ళకి తెలియకూడదని ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అంటున్నాను. ఏ? ఇన్నాళ్ళు నన్ను ప్రేమగా చూసింది, అభిమానంగా ఆదరించింది నేను పిచ్చివాడినని. ఇప్పుడు నాకు పిచ్చి తగ్గిపోయిందని తెలిస్తే వాళ్ళు పొందే ఆనందం కంటే బాధ ఎక్కువగా ఉంటుంది. అదేంటి? ఎంత కాదనుకున్నా నేను గాయత్రికి మొదటి మొగుడిని. ఇన్నాళ్ళు పిచ్చివాడిని కాబట్టి, భర్త అనే మాటకు అర్థం కూడా తెలియదు కాబట్టి నన్ను పసివాళ్ళ ప్రేమగా చూసుకుంది. ఇప్పుడు నేను మామూలు మనిషిని అయ్యానని తెలిస్తే ఇదివరకట్లా తన నాతో ఉండలేదు, చూడలేదు. నాకు అన్యాయం చేశానని జీవితాంతం కుమిలిపోతూనే ఉంటుంది. శివాజీ కూడా ఇదివరకట్లా నాతో ఉండలేడు. జీవితాంతం వాళ్ళని ఇబ్బంది పెట్టే నిజం వాళ్ళకి ఎప్పటికీ తెలియకపోవటమే మంచిది. కానీ మనం కనిపించకపోతే వాళ్ళు చాలా బాధపడతారు. ముందు బాధపడతారు, తర్వాత అలవాటు పడిపోతారు. వాళ్ళని ఒకరినొకరు ప్రేమించుకున్నప్పుడు వాళ్ళ జీవితంలో నేను లేను. అమ్మ వాళ్ళకి పెళ్లి చేశాక ఆనందంగా జీవితం గడుపుతున్నప్పుడు కూడా నేను లేను. మధ్యలో వచ్చాను, మధ్యలో వెళ్ళిపోవటమే మంచిది. జానే జానా కదిలే స్టాచ్యూ నైపోయా, నీ అందం చూస్తూ ఐఫోన్ కెమెరా నైపోయా, మనసే నీకిచ్చి లవ్ లో పడిపోయా, మబ్బుల్లో నా చేసా ఇష్క్ దాండియా, కుచు 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 హో గయా దిల్ మే, కిచి 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 హో గయా పల్ మే, all around love at first sight ఆనందాల